పటాకాస్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటో కాదు, బాగా 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 వినిపిస్తున్న పేరు అవకాడో. ఇది టమాటో లాగా ఫ్రూటా వెజిటబులా అని అర్థం కాకుండా ఉంటుంది, కానీ ఇది కూడా ఫ్రూటే. ఈరోజు పొద్దున్న అవకాడో టోస్ట్ తింటున్నప్పుడు దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఆహా అని అనిపించి ఎందుకు షేర్ చేయొద్దు అందరితోటి అనిపించింది. అందుకనే నేను ఒక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పనిచేస్తుంది. చిన్న బేబీస్ నుంచి, ప్రెగ్నెన్సీ లేడీస్ నుంచి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, అలా అందరికీ హెల్ప్ అయ్యే ఫ్రూట్ అవకాడో. మీకు ఇంకో విషయం తెలుసా, ఇది ఒక్క ఫ్రూట్ తయారవ్వడానికి 9 months పడుతుందంట. ఇంట్రెస్టింగ్ కదా. ప్రెగ్నెన్సీలో తింటే చాలా చాలా మంచిది. దీని టేస్ట్ ఎట్లా ఉంటుందంటే, మనం కొబ్బరి బోండం తాగాక లోపల లేత కొబ్బరి ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మన కొబ్బరి బోండంలో కొబ్బరిలాగా తీయగా ఉండదు, సప్పగా ఉంటుంది. అందుకే దీంట్లో సాల్ట్, పెప్పర్, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అన్నీ వేసుకుని గోకమల్ లాగా తయారు చేసుకుంటారు. ఆ గోకమల్ని చిప్స్తో తినొచ్చు. దీని టెక్స్చర్ చూడండి, బటర్ ఫ్రూట్ అంటే బటర్ లాగానే ఉంది నిజంగా. ఈ సీడ్ చూడండి, తయారవ్వడానికి 9 months పడుతుందంటే నిజంగా 9 months ప్రెగ్నెన్సీ బంప్లో లేదు. ఇంట్రెస్టింగ్ కదా. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫ్యాట్ కరగడానికి చాలా టైం పట్టి బ్లడ్లోకి మెల్లగా గ్లూకోజ్ ఎక్కుతుంది. వేరే ఫ్రూట్స్కి దీనికి తేడా ఏంటంటే, వేరే ఫ్రూట్స్లో కార్బ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ దీంట్లో హెల్దీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ నుండి ఐస్ని డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయగలిగే కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. అట్లా అని ఇది తింటే సరిపోతుంది, నా స్క్రీన్ టైం చూస్తుంటే కాదు. మీ ఎవ్రీడే డైట్లో దీన్ని కొంచెం తీసుకున్నా సరిపోతుంది. హార్ట్ పేషెంట్స్ కూడా దీన్ని తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే ఇది హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్గా ఉంచుతుంది. ఇకపోతే ఇంకా యంగ్ లేడీస్కి దీని టెక్స్చర్ చూసాక ఫస్ట్ టైం ఫేస్కి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందా అని అనిపించి ఒక్కసారి ట్రై చేశాను. సాఫ్ట్గా పేస్ట్లా తయారు చేసి ఫేస్కి పెట్టుకున్నాను. స్కిన్ ఎంత సాఫ్ట్గా, గ్లోయింగ్గా, నిజంగా బటర్ లాగా అనిపించింది స్కిన్. దీని బటరీ టెక్స్చర్కి ఆయిల్ స్కిన్కి సెట్ అవుతుందని అనుకోవట్లేదు నేను, కానీ డ్రై స్కిన్కి అయితే మ్యాజిక్ లాగా అనిపించింది నాకు. అలాగే బేబీస్కి కొత్తగా సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సాఫ్ట్గా బ్లెండ్ చేసి కొంచెం సాల్ట్ వేసి పెడితే పిల్లలు యమ్ యమ్ అనుకుంటూ ఈజీగా తినేస్తారు. ఇకపోతే డైటింగ్ చేసి వెయిట్ లాస్ మీద ఉన్న వాళ్ళు కూడా రోజు పొద్దున్నే ఒక బ్రెడ్ టోస్ట్ చేసుకుని ఎగ్ అవకాడో పెట్టుకుని బ్రేక్ఫాస్ట్కి తినేస్తే చాలాసేపు వరకు మీరు చాలా ఫుల్గా అనిపిస్తుంది, మీకు ఆకలి కూడా వేయదు. ఇది కొంచెం తిన్నా కానీ చాలాసేపు వరకు స్టమక్ ఫుల్ ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఫ్రూట్ ఇది. ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ అని విన్నాను, కానీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా ట్రై చేయండి ఈ ఫ్రూట్ని. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఈ ఫ్రూట్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే దాని టేస్ట్ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి ఇంకొక వీడియోలో నేను ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ వన్.